పవన్ కళ్యాణ్కి తీరని 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 ఏదైనా 3 సార్లు చెప్తే ఇంటెన్సిటీ బాగుంటుందని చెప్తున్నాను. తీరని అవమానం, అన్యాయం, ఇంకా అభాసు పాలు కావడం ఇవన్నీ కూడా జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిబిఎన్ లోకేష్ కు ఓటు హక్కు, పవన్ దూరం. అప్పుడే తొక్కడం స్టార్ట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. పవన్ కళ్యాణ్ ని దూరంగా పెట్టారంట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కు పొందారు. ఓకే, సంతోషం. ఈ నెల 27న తాడేపల్లి ఎం గాదె రామయ్య, సీతారామమ్మ మండల పరిషత్ స్కూల్లో వీరు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అది మరీ సంతోషం. కానీ ఇదే నియోజకవర్గంలోనే ఉంటున్న డిప్యూటీ సీఎం పవన్ పట్టభద్రుడు కాకపోవడంతో ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మరోవైపు మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోనే ఉంటున్న ఆయన ఓటు హక్కు పులివెందులలో ఉంది. కాబట్టి జగన్ గారు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోలేరు. పవన్ కళ్యాణ్కి ఓటు హక్కు ఇక్కడే ఉంది, కానీ అతను పట్టభద్రుడు కాకపోవడంతో ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారని చెప్పేసి రాశారు. మీరు అనుకోవచ్చు, ఏందన్నా తమ్మునేలు టీడీపీ వాళ్ళు కుట్ర చేశారు అని. ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటది కదా అంటే అక్కడే అసలు మతలబు ఉంది. ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికైనా గుర్తుందా? నాకు అసలు తెలియదండి. నాకు అసలు గుర్తే లేదు. కానీ దాన్ని గుర్తు చేసి పవన్ కళ్యాణ్ విలువ తెలియజేయడానికి తెలుగుదేశం వాళ్ళు దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారన్నది విశ్వాభి నాతో చెప్పారు. చెప్పకపోతే నాకైతే తెలుస్తుందండి మ్యాటర్. అసలు ఎంత దారుణం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10th ముక్కి గ్రేస్ మార్కులతో పాస్ అయినచ్చు. ఇంటర్మీడియట్ 3 డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి ఫెయిల్ అయ్యిండొచ్చు. కానీ మనం కొన్ని విషయాన్ని కన్సిడర్ చేయాలండి. ఆయన 2 లక్షల పుస్తకాలు చదివినాడు. 2 లక్షల పుస్తకాలు చదివినాడు. నిన్న కూడా ఏదో పుస్తకం గురించి రాశాడు ఇక్కడ ఎక్స్లో. ఇంకా త్వరలో అది 3 లక్షలు కావచ్చు. సంవత్సరానికి 1 లక్ష పుస్తకాలు వేసుకునే 3 ఏళ్ళు కదండి డిగ్రీ. ఆ డిగ్రీ ఏదో వచ్చిందనుకుని అతనికి ఓటు హక్కు కల్పించవచ్చు కదా. అంటే ఒక గ్రాడ్యుయేట్ ని ఎన్నుకునే దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం ఉండకూడదు అని తెలుగుదేశం వాళ్ళు ఎందుకు అంతగా పవన్ కళ్యాణ్ మీద కక్ష కట్టారు? ఇప్పుడు ఏం మా సైనికులందరూ ఐపీఎస్ అంటే పవన్ సోల్జర్ అని వాళ్ళు ఏదో ఉత్తుత్తి ఆనందం పొందుతున్నారు. అట్లా ఏదో ఉత్తుత్తి డిగ్రీ అయినా ఇచ్చి పంపించచ్చు కదా. ఇప్పుడు నా పేరులో కూడా ప్రదీప్ కుమార్ పీకే ఉందండి. నా సర్టిఫికేట్ ఇస్తాపోయి ఆడ ఊరికి చూపి మనం ఓటు హక్కు వేస్తే నేను అనేది ఏంటంటే సైనికులు హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకపోతే ఇప్పుడు సైనికులు ఎంత బాధపడతారు? ఒక పార్టీకి అధ్యక్షుడు అయింది ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేని చవట దద్దమ్మన అని వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళ మనోభావాలు దెబ్బతినవండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ శిష్యుల మనోభావాలు దెబ్బతినవా? ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ నేను పొగుడుతున్నానండి, నేనేం తిట్టట్లేదు. ఇప్పుడు ఆయన ప్రకారం ఏమంటాడు, చదువు అనేది డిగ్రీ ఉంటేనే లేకపోతే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటేనే చదివినట్లు కాదు. నేను 2 లక్షల పుస్తకాలు చదివినా, ఇంకా తొందరలో 3 లక్షల పుస్తకాలు చదివినట్టు అవుతుంది అని చెప్తున్నాడు. ఆ లక్షల పుస్తకాలకు విలువ సారీ అండి, బాధ ఎక్కువైతుంది. విలువ ఇవ్వకపోతే ఎట్లా? ఇవ్వాలి కదా. అంటే ఏమీ చేత గాని ఎబ్రాసి, సన్నాసి, సవట, దద్దమ్మ అనే వీళ్ళ ఉద్దేశము. దాన్ని మళ్ళీ పబ్లిసైజ్ చేస్తారండి. నాకు అర్థం కాని ఏంటంటే ఇది తెలుగుదేశం వాళ్ళు లీక్ చేయకపోతే ఇది బయటకు వచ్చేది కాదు. డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మిర్చి రైతులకు అన్యాయం జరిగింది, లేకపోతే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అన్యాయం జరిగింది అనే దాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్కి ఓటు హక్కు లేదు అని చెప్పేసి వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారు. ఇది బాధ కలిగించదండి. మీకు బాధ కలిగిస్తుందా లేదా? మిమ్మల్ని అడుగుతున్నాను, డైరెక్ట్గా అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను. ఇప్పుడు మనకే ఇంత బాధ కలిగితే మన మెగా అన్నయ్యలైన చిరంజీవికి, నాగబాబుకి ఇంకెంత బాధ కలగాలండి? మొత్తం మన మెగా ఫ్యామిలీ అందరికీ బాధ కలిగించేలాగా ఇటువంటి పనులు చేయడం తెలుగుదేశం వాళ్ళకి తగునా? ఎన్ని దొంగ ఓట్లే లేదు మన ఎలక్షన్లో, ఎన్ని దొంగ ఓట్లే లేదు. ఏదో ఒక సర్టిఫికేట్ అటు చూపించి పవన్ కళ్యాణ్ కూడా అటు వేసి వచ్చేసి ఆ సిరా చూపిస్తే సరిపోలే. అయ్యేదైతే ఇంకా తర్వాత కావాలంటే కేసులు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. కానీ మనం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు వేసాం అన్న తృప్తి ఎంత తృప్తి అండి. ఇప్పుడు జరిగేది అదే కదండి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినాడు, ఏమి చేయడంలే. కానీ డిప్యూటీ సీఎమా కదా, తర్వాత చేసినాడా చేయలేదా అన్నది వేరే విషయం. డిప్యూటీ సీఎం, నేను డిప్యూటీ సీఎం అని ఎగిరి గంతేస్తున్నాడు లేదా? జీవి రెడ్డి అనే అతను పౌరుషం ఉంది కాబట్టి ఏదో రాజీనామా చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గట్టేట ఏం లేదు, ఏమి చేయకపోయినా కానీ నేను ఉంటాడా. ఎందుకంటే అదొక ఆనందం, అదొక తృప్తి, అదొక షో ఆఫ్. ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కూడా అట ఓటు వేసి వచ్చేసి అదొక తృప్తి, ఆనందం. దొంగ సర్టిఫికెట్లు తీసుకెళ్ళు, ఎవడొద్దన్నాడు? ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలకు కదవా అని
మీరే రాజు పొజిషన్ ఉన్నారు, అదే డిప్యూటీ రాజు పొజిషన్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళు అనుకుంటే దొంగ సర్టిఫికెట్లు పుట్టడం ఎంతసేపు, పోలీసు ఓటేయడం ఎంతసేపు, ఎవడు పోలీసు వాడు ఆపుతాడా, లేకపోతే ఆ ఎలక్షన్ ఆఫీసర్ ఆపుతాడా, ఎవడు ఆపుతాడు మనం చూడం. మన ఐపీఎస్ ఉంటారు బయట, మళ్ళీ ఐపీఎస్ అంటే వాళ్ళ పోలీసులు కాదు, పవన్ సోల్జర్స్ ఉంటారు బయట. ఎవరన్నా ఆపితే చెడు కూడా ఆడతారు. నాకు బాధతోనే అండి, ఇప్పుడు సంచిసీను లాగా నేను కూడా పవన్ కళ్యాణ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కు సాధనా సమితి అని ఒక సమితి పెడుతున్నా. ఎంతమంది మీరు నాకు సపోర్ట్ చేస్తారు, నాతో కలిసి ప్రయాణం చేస్తారు? ఈ ఎన్నికలు కాకపోయినా ఇంకొక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అయినా కానీ పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వేసే వరకు మనం ఈ సమితిని కొనసాగిద్దాం. ఏమంటారు మీరు? అందరూ చెయ్యి కలిపితే ఇది సాధ్యమవుతుంది. ఐపీఎస్ అంటే పవన్ సోల్జర్స్ అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఓటు హక్కు కల్పించాల్సిందే. పవన్ ఓటు